మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది, నొప్పించి మాట కోపమును రేపుతుందంట. అది కూడా సామెతల గ్రంథంలోనే రాయబడి ఉంది. మీకు ఎప్పుడైనా అంటే తీరుకున్నప్పుడు దయచేసి ఈ సామెతల గ్రంథాన్ని మీరు ధ్యానించండి. రోజుకొక అధ్యాయము, నెలకి 31 రోజులు ఉంటాయి కాబట్టి 31 అధ్యాయాలు మనకు ఉంటాయి. రోజుకి ఒక అధ్యాయం చొప్పున ధ్యానిస్తే మనకి చాలా జ్ఞానం అనేది వస్తుందండి. అయితే మన మనసులో ఒకటి బయట ఒకటి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఈగో హర్ట్ అవుతుంది, లేదంటే మనం వాళ్ళ దగ్గర మనం ఎందుకు లొంగి ఉండాలి, మనం ఎందుకు తగ్గి మాట్లాడాలి అన్న నైజం కూడా మనిషిలో ఉంటుంది, నాలో కూడా ఉంటుంది. నేనేమి అతీతురాలని కాదు కదా, నేను కూడా వింటున్న మీకంటే కూడా నేను చాలా అల్పురాలని, చాలా జ్ఞానహీనురాలని. అయినప్పటికీ కూడా దేవుడు తన జ్ఞానం ఇచ్చి మరి తన ప్రణాళిక చొప్పున నన్ను వాడుకుంటా ఉన్నాడండి. అందుకు దేవుని నేను సదా స్తుతిస్తానమాట. అయితే ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, అంతే కదండి. మరి మన ప్రవర్తన అంతా కూడా మన దృష్టికి ఏ విధంగా ఉంటుంది, మనం ఏ పని చేసినా కూడా మనకు అది మంచిగానే అనిపిస్తుంది. ఈ పని నేను చేస్తున్నాను కదా, మంచిదా కాదా అని ఆలోచించుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఒక్కొక్కసారి మన హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ పని నువ్వు చేస్తున్నావు కదా, ఇది మంచిదే అని చెప్పి మన మనసు మనతో మాట్లాడుతూ ఉంటుంది, అది చెడ్డదైనప్పటికీ కూడా. అలాగా మన దృష్టికి మన ఆలోచనలు, మన నడతలన్నీ కూడా చాలా నిర్దోషంగా, తప్పు లేనట్టుగా కనిపిస్తాయి. కానీ అందులో మనం ఏ విధంగా నడుచుకోవాలి, మన నడత ఎలాగా ఉండాలి అన్నది కూడా దేవుడే మనకి బోధిస్తాడండి.